హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఉట్నూరు వచ్చేసి మేము 1 వీక్ అయిపోయింది. అయితే ఈరోజు మేము జోడేఘాట్ వెళ్తున్నాము. ఈ జోడేఘాట్ అంటే ఏంటి, అసలు అది ఎక్కడ ఉంది అంటే కొమరం భీమ్ అందరికీ వినే ఉంటారు. అసలు తను ఏం చేశాడు ఏంటి అని అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వెళ్ళిపోదాం. మా అక్క లాక్ చేస్తుంది. నా ప్రతి వీడియోలో మా అక్క పాపం అదే పొజిషన్లో ఉంటుంది. నేను ఎప్పుడు ఇక్కడ వీడియో మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాను. సో ఇక లేట్ లేకుండా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయిందండి. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము, చాలా లేట్ అయింది. చూద్దాము అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏంటో. ఓకేనా, వెళ్దాం పదండి. అక్క హాయ్ చెప్పు. ఘాట్ రోడ్కి వచ్చాము. ఇది వచ్చేసి ఇక్కడ వ్యూ బాగుంటుందని ఇక్కడ ఆగాము. ఇక్కడ వచ్చేసి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైకి ఎక్కితే చూపిస్తుంది మనకి. అందుకోసం ఇక్కడ ఆగాము. వెళ్ళి ఎక్కుదాము. బిల్డింగ్ చూపిస్తా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఘాట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కరమెరి ఘాట్ రోడ్. తెలంగాణలోనే హై పీక్స్లో ఉన్న ఘాట్ రోడ్లో ఇదొకటి.
సో వీడియోస్ ఎందుకు అంత పెద్దగా పెడుతున్నారు, ఇంత లెంది వీడియోస్ ఎందుకు అనేసి అని అడుగుతున్నారు. సో ఎందుకంటే మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది మీకు కూడా తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ ప్లేసులు చాలా బాగున్నాయండి. జోడేఘాట్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేసులు ఉన్నాయి బాబాయ్, నిజంగా నేను చెప్పలేను. సో నేను క్యాప్చర్ చేశాను కాబట్టి పెడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నువ్వు ఎక్కడ వెళ్తావు, ఎక్కడైనా ప్లేస్ వెళ్ళాలి, నీకు ఎక్కడైనా హాలిడేస్ వస్తే ఎక్కడ స్పెండ్ చేస్తావు అంటే నేను జోడేఘాట్ అని చెప్తానండి. మేబీ సమ్మర్లో అయితే చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ వింటర్లో మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండి. ఒక్కసారైనా వచ్చిన వాళ్ళకే తెలిసిద్ది అది ఎలా ఉంటుంది ఏంటి అని. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలిసిద్ది కాబట్టి నేను చెప్తున్నాను. నిజంగా అండి చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ కొమరం భీం ఎవరు అనేది మనం తెలుసుకుందాం. కొమరం భీం గారు గిరిజనుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అండి. ఈయన వీరమరణం పొందారు. సో అసలు ఈ కొమరం భీం గారు ఎక్కడ జన్మించారంటే ఆసిఫాబాద్ జిల్లా సంకపల్లి గ్రామంలో 1901 అక్టోబర్ 22న జన్మించారు. సో 15 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయారండి. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ తండ్రి మరణం తర్వాత కరెమెరి, నేను ఇందాక చెప్పాను కదా, అక్కడే సర్దాపూర్లో వలసకొచ్చారండి. అడవినే జీవనోపాధిగా చేసుకున్నారు. అంటే అడవిలో దొరికేవి, అంటే అడవిలో కొన్ని పండించుకొని అలానే బతికేవాళ్ళు అనమాట. ఇంకా పర్టికులర్గా ఏదైనా పని చేద్దాం అలా ఏమి ఉండదన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే జోడేఘాట్కి మనం ఇంకా 22 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మనమైతే వెళ్దాము, చూద్దాము. సర్దాపూర్కి వలస వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నిజాం సైన్యం ఏంటండి మనకి పన్నులు విధించేది కదా, సో అది నచ్చలేదన్నమాట కొమరం భీం గారికి. సో ఫైట్ చేశారనమాట. గిరిజనులందరి కోసం నుంచున్న ఒకే ఒక్క వ్యక్తి కొమరం భీం గారు. నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. వారు విధించిన చట్టాలకు అసలు వ్యతిరేకంగా పోరాడారనమాట. పశువుల కాపర్లకి విధించిన సుంకానికి వ్యతిరేకంగా పోరాడారు. అంటే పశువుల కాపర్లు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎంతో కొంత ట్యాక్స్ అనమాట పే చేయాలని పెట్టేవాళ్ళు. సో దానికి వ్యతిరేకంగా పోరాడారనమాట కొమరం భీం గారు. తమ భూమిలో తమదే అధికారం అనేది తన నినాదం. అంటే మా భూమి మాదే, మా పని మాదే, మాది మేమే, మా బతుకులు మేమే బతుకుతాము, తమ భూమిలో తమదే అధికారం అంటే జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వచ్చారండి. అంటే నీరు, అడవి, భూమి అనే నినాదంతో వచ్చారనమాట ముందుకి. జల్ జంగల్ జమీన్ అనే నినాదం మీరు వినే ఉంటారు. సో ఇక వెళ్దాము.
ఫైనల్లీ వచ్చేసాము కొమరం భీం గిరిజన సంగ్రహ ఆలయం దగ్గరికి. సో చూద్దాము లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. సో మనము సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు అనేవి తీసివేయాలి. అది మనము అంత గొప్ప వ్యక్తులకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ రాశారు, మనకి గుర్తు చేయడానికి అట్లా రాసి పెట్టారు, దయచేసి చెప్పులు విప్పి లోపలికి వెళ్ళగలరని. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే బుక్స్లో కొమరం భీమ్ గారి గురించి చదవడమే కానీ రియల్గా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప వ్యక్తో అంటే నాకు ఒక థాట్ ఉండే అలా ఉంటారా అని. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు. చాలా ధైర్యం ఉండాలండి. నిజాం ప్రభుత్వంతో పోరాడి గెలిచిన వీరుడు కదా. సో గిరిజనుల కోసం నిలబడ్డ ఒకే ఒక్క వ్యక్తి కొమరం భీమ్ గారు. సో మనం వెళ్దాము లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎంట్రన్స్ దగ్గర కూడా మనం ఒకటి తెలుసుకుంటాము, అదేంటో చూద్దాము. నేను లోపలికి వెళ్ళినప్పుడు చెప్తాను. నిజంగా అండి చాలా బెస్ట్ ప్లేస్ అయితే నాకైతే చాలా నచ్చింది జోడేఘాట్ అనేది. అసలు అంత దూరం అయితే ఎవరు వెళ్ళరు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎంట్రన్స్ ఫస్ట్ వచ్చేసి జల్, ఇక్కడ మీకు వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లు కనిపిస్తుంది కదా, అంటే నీరు. నెక్స్ట్ వచ్చేసి జంగల్ అంటే అడవి. నెక్స్ట్ వచ్చేసి జమీన్ అంటే భూమి. అంటే జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వచ్చారనమాట. మా నీరు, మా అడవి, మా భూమి, ఇంకంతే, ఇక వేరే ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అండి. సో ఫస్ట్ టైం వస్తే అక్కడ మనకి జల్ జంగల్ జమీన్ అనే ఆర్చలు పెట్టినప్పుడు మనకు అసలు అవి ఏంటా అని కూడా అర్థం కాదు. సో అందుకోసమే నేను చెప్తున్నాను. సో ఇలా చూపించారనమాట మనకి. అది మనం అర్థం చేసుకోవాలి, ఇది ఏంటా అనుకుంటారు తెలియని వాళ్ళు. సో అందుకోసమని నేను చెప్తున్నాను. సో వచ్చేసాము సమాధి దగ్గరికి. చెప్పులు తీసేసాము. చూడండి, ఇది కొమరం భీం గారి సమాధి. సో ఇక్కడ స్టాచ్యూ అనమాట. ఇక్కడ మీకు కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ పేర్లు ఏంటో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి కొమరం భీం గారితో పాటు ఎవరైతే అమరవీరులు అయ్యారో వారి పేర్లు కూడా అక్కడ రాశారనమాట. అంటే ఎవరెవరు ఫైట్ చేశారో కొమరం భీం గారితో నుంచున్నారో వాళ్ళ పేర్లు అనమాట. సో వీళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనము ఈ విధంగా ఉన్నామనేది నా అభిప్రాయం. సో గ్రేట్ పర్సన్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఒక గొప్ప వ్యక్తి గురించి నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూశానమాట ఎలా ఉంది ఏంటి అని. ఒక దేవుడిలాగా కొలుస్తారండి ఇక్కడ కొమరం భీం గారిని. గిరిజనులు ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి కదా. అండ్ ఇక్కడ మొత్తం కెమెరాస్ ఉంటాయి, మనల్ని అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డీప్గా వెళ్తే కొమరం భీం గారి గురించి ఇక్కడ చూసినట్లయితే అమరజీవి కొమరం భీం గారి సమాధి, మరణం 1940లో వీరమరణం పొందారండి కొమరం భీం గారు. అక్టోబర్ 27న అంటే 1940 అక్టోబర్ 27వ తారీఖున వీరమరణం పొందారు. కొంతమందికి ఏముందిలే అని అనిపించవచ్చండి, కానీ ఇక్కడ గిరిజనుల బతుకుల్లో మాత్రం వెలుగు నింపింది కొమరం భీం గారే. సో ఆయన వల్లే ఈనాడు ఈ గిరిజనులకు ఎంత మంచి లైఫ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ సమాధి పైన షేప్ వచ్చేసి లోటస్ షేప్లో ఉంటుంది, తామర పువ్వు ఆకారంలో. ఇది దూరం నుంచి చూస్తే మస్తుగా కనిపిస్తుంది, కానీ మేము దీన్ని క్యాప్చర్ చేయలేదు దూరం నుంచి. అసలు మాకు అది మా కళ్ళకి బాగానే కనిపిస్తుంది, కానీ ఫోన్లో మాత్రం అంత క్లారిటీగా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పాలంటే ఇక్కడ పోలీస్ సిస్టమ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కేసులు, ఈ కోర్టుకి వెళ్ళడాలు మనకు ఉంటాయి కదా, అలా ఏమీ ఉండవు అనమాట. ప్రజా దర్బార్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెద్దలు ఏది చెప్తే అదే వింటారనమాట. మేము కూడా చిన్నపిల్లలకి కొన్ని చాక్లెట్స్ ఇద్దామని చూసాము, కానీ వాళ్ళు అసలు ముట్టుకోలేదు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారంట ఎవరేమి ఇచ్చినా తీసుకోవద్దని. సో పెద్దవాళ్ళ మాటకి లోబడ చిన్నపిల్లలు మాత్రం మేము ఏమి ఇచ్చినా ఈవెన్ టచ్ కూడా చేయలేదు
లేదండి. ఇంకా కొంచెం పెద్ద పిల్లల్ని వీడియోలో పడతారా అని అడిగినా కూడా వాళ్ళు నో అని చెప్పేశారు. అంతే అసలు వేరే మాట ఉండదు. మొహమాటానికి వచ్చి కనిపిద్దాం, జస్ట్ హాయ్ చెప్దాము, అలాంటి మాటలు అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. నో అంటే నోనే. అసలు ఇంకా మమ్మల్ని చూస్తేనే ఉరుగుతున్నారనమాట, పారిపోతున్నారు. అలా ఉంటుంది. సో ఓవరాల్గా ఇలా ఉందండి. మొత్తం లోటస్ షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు ఏంటి అనేది ఇంకా ముందు చూద్దాము. చాలా బాగుంది మ్యూజియం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అసలు స్కిప్ చేయకండి. ఇక్కడ చూసినట్లయితే ఇనాగ్రేషన్కి వచ్చింది ఎవరు అనేది ఇక్కడ ఉంది. ఏ ఇయర్లో కూడా నేను చెప్తాను ముందు. మనమైతే ముందుకు వెళ్దాం. కొమరం భీం గారి సమాధి దగ్గర నుంచి మనము ఇప్పుడు మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. అంటే కొమరం భీం గారు ఏమేం వాడారు వస్తువులు, కొమరం భీం గారు ఉపయోగించిన వస్తువులన్నీ ఇక్కడ మ్యూజియంలో ఉంచారు. మనం వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని. మ్యూజియం చూపిస్తాను, ఓకేనా. అమరజీవి కొమరం భీం గిరిజన సంగ్రహ ఆలయంని ప్రారంభించింది ఎవరంటే గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. డేట్ వచ్చేసి 16/10/2016న దీన్ని ప్రారంభించారు. నమస్తే అండి. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం, మ్యూజియం లోపలికి. కొమరం భీం గారు వచ్చేసి గోండు జాతికి చెందినవారు. సో ప్రధానంగా ఈ గోండు జాతి వారు ఎక్కడెక్కడ ఉన్నారంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారు. గోండు ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమూహాల్లో ఒకరు. అంటే గోండు జాతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ నృత్యం గుస్సాడి. సో మేము కూడా గుస్సాడి చేసాము, చూడండి ఒకసారి. మేము జస్ట్ అట్లా ఫోటోలకి పోజులు ఇచ్చామండి. మాకైతే భలేగా అనిపించింది. ఆ ఫొటోస్ తీసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఈ గోండు ప్రజల్ని మొదట మొఘల్ పాలకులు ఏమన్నారంటే గోండ్స్ అన్నారు, అంటే కొండ మనుషులు అని పిలిచేవాళ్ళు. అయితే గోండు ప్రజలు సాంప్రదాయకంగా అడవులు మరియు కొండ ప్రాంతాలలోనే నివసిస్తారండి. వీళ్ళు ప్రకృతితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తారు. వీళ్ళు గోండులు ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం అండి. వారు పంటలు పండిస్తారు మరియు పశువుల్ని పెంచుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి గోండులు ప్రధాన ఆహారము కోడో లేదా కుట్కి అని పిలువబడే 2 చిరుధాన్యాలు. అంటే ఇప్పుడు అంటున్నారు కదా మిల్లెట్స్ అని, సో దాంట్లో అది ఒకటి కోడో లేదా కుట్కి అనే 2 చిరుధాన్యాలు అనమాట. అవైతే మనకు తెలియదు. గోండు నృత్యం వచ్చేసి గుస్సాడి, నేను మీకు చూపించాను కదా. నెక్స్ట్ గోండులను అధికారంగా షెడ్యూల్డ్ తెగలుగా నియమించబడ్డారు. సో ఇక్కడ ఆ కాలం నాటి వస్తువులండి ఇవన్నీ. ఆనాటి కాలం అంటే గోండు ప్రజలు ఉపయోగించే వస్తువులండి. ఇవి మనము ఉపయోగించము.
వాళ్ళు వాడే కత్తుల నుంచి కానీ వాళ్ళ ఆయుధాలు కానీ అంతా చాలా తేడాగా ఉంటుంది. చూసారా, దాన్ని రూసి అంటారంట. అంటే అసలు మనకి తెలుసా, వాళ్ళ వాయిద్యాలు కానీ వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ ఇవేమీ మనకి తెలియదు. ఇవన్నీ కొత్త కొత్త పేర్లు అనమాట. సో అక్కడికి వెళ్తేనే మనకి తెలిసింది. ఇవి పశువులకి మెడలో కట్టడానికి ఇవి వచ్చేసి. నెక్స్ట్ వీటి పేర్లు కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. వీటిల్ని ముఖ్యంగా కొన్ని పండగల సందర్భాల్లో ఉపయోగిస్తారంట. సో ఇక్కడ ఇంకా చెప్పాలంటే కొమరం భీమ్ గారు మధ్యలో ఉన్నారు. సో వీళ్ళందరూ సమావేశం అయ్యి ఎలా పోరాడాలి నిజాం ప్రభుత్వంతో అని ఇలా సమావేశం అయ్యి మాట్లాడుకునే వాళ్ళంట. సో సింబాలిక్గా ఇలా పెట్టారనమాట. అందరూ కొమరం భీమ్ గారి మాట వింటున్నట్లు చూపిస్తున్నారు మనకి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టానండి ఇంద్రవెల్లి వీడియో అని. ప్రీవియస్ వీడియోలో నేను ఐకార్ట్లో ఇస్తాను, చూడండి. ఇంద్రవెల్లిలో వీరమరణం పొందిన వారికి గుర్తుగా ఈ చిహ్నాన్ని కట్టారు. సో ఇక్కడ వీటి పేర్లు ఏంటో కూడా అక్కడ రాయబడి ఉన్నాయండి. మనకైతే ఆ పేర్లు అయితే తెలియవు. చూసారా, నడుముకి వడ్డానంగా వాడతారంట దాన్ని. నెక్స్ట్ దాన్ని తాళ అంటారంట. అన్నీ కొత్త కొత్త పేర్లు అనమాట. ఇది మెడలో వేసుకోవడానికి వాడతారు. సో వాళ్ళ ఆర్నమెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
సో ఇక్కడ చూసినట్లయితే ధీరభూమి అని ఉంది కదా, ఇక్కడే కొమరం భీం గారు ప్రాణం విడిచారని చెప్తున్నారు. అందుకే దీన్ని ధీరభూమి అని పిలుస్తున్నారు. సో ఈరోజుకి ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 2K దగ్గరలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో చెప్పండి, జల్, జంగల్, జమీన్. జై కొమరం భీం గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.